ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 51వ సర్గ. హనుమంతుడు రావణుడికి ఇంకా ఇలా చెప్పాడు. రాక్షసరాజా, నేను సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చాను. వానరరాజు సుగ్రీవుడు నీకు సోదరుడి వంటివాడు. ఆయన నిన్ను కుశలం అడిగాడు. ఆ వానరేంద్రుడు నీకు ఇహపరలోకాల్లో మేలు చేసే ధర్మార్థ సహితమైన సందేశం పంపాడు. విన్నవిస్తాను, విను. దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడు రాముడు. అతడు మహాబాహువు, మహాతేజశాలి. ఆ రాముడు మాకు ప్రభువు. రాముడు తండ్రి ఆజ్ఞ పాటించి సోదరుడు లక్ష్మణుడితోనూ భార్య సీతతోనూ వనవాసం చెయ్యడానికి అయోధ్యను వదలి దండకారణ్యంలో ప్రవేశించాడు. అక్కడ ఉండగా రాముడి భార్య కనబడకుండా పోయింది. ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం చేరారు. సుగ్రీవుణ్ణి కలిశారు. సీతను వెదికిస్తానని సుగ్రీవుడికి వానరరాజ్యం ఇప్పిస్తానని రాముడు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. రాముడు వాలిని సంహరించి వానరరాజ్యం సుగ్రీవుడికి ధారపోశాడు. త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానరపుంగవః. వాలి ఎవరో, అతడి బలమేమిటో నీకు బాగా తెలుసు కదా. ఆ వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో యుద్ధంలో సంహరించాడు. సత్యప్రతిజ్ఞుడైన సుగ్రీవుడు సీతను వెదకటానికి వానరులను భూమి 4 దిక్కులకి పంపాడు. గరుత్మంతుడితో సమానమైన బలశాలులు, ఆకాశగమనం తెలిసిన వాళ్లు, లక్షలాది మంది వానరులు సీత కోసం వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న వారిలో నేనొకడిని. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుడి కుమారుణ్ణి. 100 యోజనాల వెడల్పున్న సముద్రాన్ని అవలీలగా లంఘించి లంకకు చేరాను. లంకలో సీతను చూశాను. నువ్వు ధర్మాధర్మాల స్వరూపం తెలిసిన వాడివి. గొప్ప తపస్సు చేశావు. ఇతరుడి భార్యను నిర్బంధించి ఇంట్లో ఉంచుకోవడం నీకు తగదు. ధర్మ విరుద్ధమైనవి, అపాయాన్ని మెడకు చుట్టేవి, మూలనాశనానికి దారితీసేవి అయిన పనులు వివేకవంతులు చెయ్యరు కదా. కోపించిన రామలక్ష్మణుల బాణాలకు ఎదురుగా నిలవగలిగిన వారు సురాసురులలో ఎవరూ లేరు. రాముడికి అపకారం చేసిన వాడెవడూ సుఖంగా జీవించలేడు. ధర్మసమ్మతమైన నా మాట విను. సీతను సగౌరవంగా రాముడికి అప్పగించు. అదే నీకు శ్రేయస్కరమైన పని. నేను సీతను నీ అంతఃపురంలో చూశాను. ఉత్తమం కర్మ యచ్ఛేషం నిమిత్తం తత్ర రాఘవః. తరువాత ఏం చెయ్యాలో రాముడే చూసుకుంటాడు. సీత శోకంలో మునిగిపోయి ఉండడం, కంటికి మంటికి ఏకధారగా విలపించడం నేను చూశాను. సీతను నిర్బంధించి నువ్వు చాలా ప్రమాదకరమైన పని చేశావు. 5 పడగల నాగరాజును చేత్తో పట్టుకున్నావు. దానివలన రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నావు. విషం కలిపిన అన్నం జీర్ణం చేసుకోవడం ఎలా సాధ్యం కాదో అలాగే ఈ సీతను నిర్బంధించి ఉంచటం సురాసురులకు ఎవ్వరికీ సాధ్యం కాదు. నువ్వు తపస్సు చేసి దీర్ఘాయుర్దాయం వరంగా పొందావు. దాన్ని నాశనం చేసుకోకు. దేవతలు, రాక్షసులు మొదలైన వారి వల్ల మరణం లేకుండా వరం పొందాను కదా అని ధైర్యంతో ఉన్నావేమో. ఆ ఆలోచన కూడా సరైనది కాదు. సుగ్రీవుడు దేవుడు కాదు, అసురుడు కాదు, దానవుడు గాని, యక్షుడు గాని, పన్నగుడు గాని కాదు. నువ్వు అవధ్యత ఎవరి నుంచి కోరుకున్నావో, అంటే ఎవరి నుంచి చావు రాకూడదని కోరుకున్నావో వారిలో సుగ్రీవుడు లేడు. అతడి నుంచి నీ ప్రాణం ఎలా రక్షించుకోగలవు? పూర్వం తపస్సు చేశావు. ఆ తపఃఫలం అనుభవించి సుఖిస్తున్నావు. అలా సుఖిస్తూనే నీకు తోచినట్లు అధర్మం ఆచరిస్తున్నావు. నీ ధర్మఫలం తరిగిపోతోంది. పెరిగిపోతున్న అధర్మఫలం అనుభవించవలసిన సమయం ఆసన్నమవుతోంది. పాపఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు పుణ్యఫలం దాన్ని నిరోధించలేదు. అధర్మాన్ని ఆశ్రయించిన వాడి ధర్మఫలం బలహీనమవుతుంది. అధర్మఫలమైన దుఃఖమే బలవత్తరమవుతుంది. జనస్థానంలో రాక్షసవధను, వారివధను, రామసుగ్రీవుల మైత్రిని మనస్సులో పెట్టుకొని నీకు ఏది మంచో ఆలోచించుకో. చతురంగ బలాలతో ఉన్న ఈ లంకను నేనొక్కడినే నాశనం చేయగలను. కాని రాముడందుకు అనుమతించడు. సీతను అపహరించిన వాణ్ణి సర్వనాశనం చేస్తానని రాముడు మా అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. రాముడు కోపించి రణరంగంలో నిలిస్తే దేవేంద్రుడు కూడా అతడి ముందు నిలవలేడు. కిం పునస్త్వద్విధో జనః. నీ వంటి వాడి విషయం చెప్పేదేముంది? ఏ స్త్రీని సీత అనుకుని తీసుకువచ్చి నిర్బంధించావో ఆ స్త్రీ కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం. లంకను నాశనం చేసే కాళరాత్రి అని గ్రహించుకో. సీత రూపంలో ఉన్న యమపాశాన్ని స్వయంగా మెడకు చుట్టుకోకు. అందమైన ఈ లంకానగరం సీత తేజస్సు వల్ల ఇప్పటికే దగ్ధమైపోయింది. మిగిలినది రామబాణాగ్నిలో దగ్ధమైపోతూ నాకు కనబడుతోంది. సపుత్రమిత్ర బాంధవంగానూ సపరివారంగానూ నశించిపోయే పనికి పూనుకోకు. రాక్షసరాజా,
నేను రాముడి దూతనే అయినా వానరుణ్ణి. నువ్వు రాక్షసుడివి, రాముడు మానవుడు. నేను మీలో ఏ జాతికి చెందినవాడిని కాను. ఎవరి పక్షంగానూ మాట్లాడను. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. రాముడికి ముల్లోకాలను సంహరించి పునఃసృష్టించగల సామర్థ్యం ఉంది. రాముడితో సమానమైన పరాక్రమం గలవాడు ఏ జాతిలోనూ లేడు, ఏ లోకంలోనూ లేడు. ఆ రాముడికి ఇంత అపకారం చేశావు. నువ్వు బ్రతకడం కష్టం. ఇప్పటికైనా నీ క్షేమం కోరి, నిన్ను నమ్ముకున్న వారి క్షేమం కోరి ఆలోచించి సీతను రాముడికి అప్పగించి సుఖంగా ఉండు. అలా నిర్భయంగా మాట్లాడుతున్న వానరుణ్ణి చూచి రావణుడు కోపంతో ఊగిపోతూ, ఈ వానరుణ్ణి వధించండి అని ఆజ్ఞాపించాడు. స్వస్తి.